వీడియో క్యాప్స్ రైట్ క్లిక్ తీసుకుని ఫిల్టర్స్ ఫిల్టర్స్ డౌన్ నుంచి సెకండ్ సో దీన్ని క్రోమాకి వెళ్ళాలి 416 పెన్సిల్ ఇప్పుడు చూడండి బ్యాక్ వచ్చేసి క్లోజ్ చేసాను ఓకే గ్రీన్ మ్యాట్ ఎక్కడ కనిపించట్లేదు సో అది అడ్జస్ట్ చేసుకొని చూడండి డైలీ ఓకే గ్రీన్ మ్యాట్ బ్యాక్ సైడ్ అని కనిపిస్తుంటే అక్కడికి వెళ్ళి పెంచడం కానీ తగ్గించడం చేస్తే మీరు బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ మ్యాట్ అనేది ఎలిమినేట్ అవటం అది ఎలిమినేట్ అయితే మీకు రావటం జరుగుతుంది ఓకే అంటే దాన్ని ఆన్ చేయకండి తీసేసి ఛార్జ్ చెక్ చేసుకోగలదు కదా సార్ ఆడియో కనెక్ట్ అవుతుంది కదా ఇంకా జూమ్ ఆన్ చేయలేదు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వేవ్స్ వస్తూ ఉంటాయి ఓకే Recording in progress. గుడ్ ఈవినింగ్ అన్న సో మనం ఆల్రెడీ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ బేసిక్స్ స్టార్ట్ చేశాం కదా వీ హ్యావ్ డిస్కస్డ్ ఏమేమి అయిపోయినాయి వీ హ్యావ్ సీన్ వై దిస్ అకౌంటింగ్ హ్యాస్ కమ్ దెన్ వీ హ్యావ్ సీన్ ఎందుకు వాట్ ఈస్ బిజినెస్లో ట్రాన్సాక్షన్ అంటే ఏంటి ఈవెంట్ అంటే ఏంటి అని తెలుసుకుందాం నిన్న వీ హ్యావ్ డిస్కస్డ్ ఓన్లీ వన్ కాన్సెప్ట్ వాట్ ఈస్ దట్ మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ అవునా వాట్ యూ హ్యావ్ లెర్న్ మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటన్నా అకౌంటింగ్ మీనింగ్ అంటే ఏం నేర్చుకున్నాం నిన్న ఐడెంటిఫికేషన్ రికార్డింగ్ క్లాసిఫికేషన్ సమ్మరైజింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ ద డేటా అవునా దీనిలో దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం ఇంటర్ప్రెటింగ్ ద డేటా అంటే ఎవరు యూజర్స్ ఉంటారో మనం తెలుసుకున్నాం హూ ఆర్ ద యూజర్స్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నానా ఇంకా lenders, government, employees.
నానా ఆన్లైన్లో ఎవరైనా విల్ యూ ట్రై? హూ ఆర్ ద యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్? జస్ట్ ఒక ట్రై ఇస్తారు ఎవరైనా? నువ్వా? ఫైన్. నిన్న జస్ట్ మనం చెప్పుకున్నాం కదా నాన్న, జస్ట్ విల్ గో త్రూ ద స్లైడ్స్ ఇవాళ. ఓకే. సో ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మనం ఏమనుకున్నాం, వై ద ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ నీడ్ దిస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇన్ ఆర్డర్ టు నో ద ఎంటిటీస్ పర్ఫార్మెన్స్ ఓనర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది అన్నాం. సో ఎలాంటి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలి? దే నీడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బిజినెస్ ప్రాఫిట్స్ తెలుసుకోవడానికి. దే నీడ్ బ్యాలెన్స్ షీట్, ఎందుకు బ్యాలెన్స్ షీట్, పొజిషన్ ఆఫ్ ఫండ్స్ ఎలా ఉన్నాయి, బిజినెస్ పొజిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి దే నీడ్ బ్యాలెన్స్ షీట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ ఇంకో రెండు కొత్త పదాలు ఉన్నాయి. ఇఫ్ యూ సీ ఆన్ ది స్లైడ్, వాట్ ఈస్ దేర్ నాన్న? కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్. ఎప్పుడైనా విన్నారా? కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్. నో. నాన్న నువ్వు, వాట్ అబౌట్ యూ? నాన్న మీరెవరైనా విన్నారా ఆన్లైన్లో? ఎనీవన్ హర్డ్ వాట్ ఇస్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ లేదా మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్? No, ma'am. It's not audible, no? Okay. Nana, first, am I audible to you? Yes, ma'am. Please reply. Yes, ma'am. Nana, am I audible? Yes, ma'am. Okay. Fine. కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అంటే ఇప్పుడు మనం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏదో మనం నేర్చుకుంటుంది. కాస్టింగ్ సబ్జెక్ట్ ఉంది కదా మీకు, స్టార్ట్ అయిందా కాస్టింగ్ సబ్జెక్ట్? నాట్ ఇట్ స్టార్టెడ్. కాస్టింగ్ సబ్జెక్ట్లో మీరు బేసిక్గా ఏం నేర్చుకుంటారంటే ఒక ప్రోడక్ట్కి కాస్ట్ ఎలా ఫైండ్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాను. ఎలా ఫైండ్ చేస్తాం ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్? రా మెటీరియల్, కరెక్ట్. అంతే. ఒక అవుట్పుట్ మనం ఏదైతే సేల్ చేద్దాం అనుకున్నామో ఆ అవుట్పుట్కి ఎంతైతే మనం కాస్ట్ ఇన్కర్ అవుతామో, అది రా మెటీరియల్ అవ్వచ్చు, లేబర్ కాస్ట్ అంటే రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసేటప్పుడు లేబర్ ఛార్జెస్ ఇన్కర్ అవుతాము, ఆ లేబర్ ఛార్జెస్ అవ్వచ్చు. తర్వాత ఏమైనా సర్వీసెస్ దాని మీద రెండర్ చేసే సర్వీస్ ఛార్జ్ అవ్వచ్చు. ఆ ప్రోడక్ట్స్ని మనం తయారు చేయడానికి మెషినరీకి కొనేసి ఉంటాము, ఆ మెషినరీ ఖర్చు అయ్యి ఉండొచ్చు. ఇవన్నిటి ప్రోడక్ట్స్కి యాడ్ చేసి ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అయింది అని డిటర్మైన్ చేస్తామన్నమాట. దిస్ ఇస్ వాట్ వి లెర్న్ ఇన్ కాస్టింగ్. దీనికి మనం ప్రాఫిట్ యాడ్ చేసుకొని విల్ సెల్ ద ప్రోడక్ట్, విల్ సెట్ ఎ సెల్లింగ్ ప్రైస్, విల్ సెల్ ద ప్రోడక్ట్. అయితే ఇప్పుడు కాస్టింగ్ కోసం అన్ని ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి కదా నాన్న, ఎక్కడి నుంచి వస్తాయి ఈ డీటెయిల్స్ అన్నీ? కాస్ట్ షీట్. కాస్ట్ షీట్ దేని బేసిస్ మీద ప్రిపేర్ చేస్తారు? అవునా? కరెక్ట్. వాట్ ఇస్ ద బేసిక్ అంటే ఇప్పుడు నేను అకౌంట్స్ చెప్పాను, మనం ప్రాఫిట్స్ చూసుకోవడానికి వీ నీడ్ ఎప్పటికప్పుడు ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటాము, తర్వాత పోస్టింగ్ చేసుకుంటాము అని చెప్పి నేను అంతా నేర్చుకున్నాను. మరి కాస్టింగ్కి కూడా మళ్ళీ ఇంకో రికార్డ్స్ మెయింటైన్ చేసి ఇలా పోస్టింగ్ చేసి కాస్ట్ షీట్ వస్తుంది అలానా? ఎలా కాస్ట్ షీట్ ఎలా వస్తుంది, ఎలా జనరేట్ అవుతుంది కంపెనీలో? ఎనీ ట్రై నానా? ఎనీవన్ ఫ్రమ్ ఆన్లైన్? ఎనీ ట్రై? ఎలా వస్తుంది మనకి కాస్ట్ ఇన్ఫర్మేషన్?
ఓకే ఫైన్. దానికి కూడా మన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషనే యూజ్ అవుతుంది అనమాట. ఓనర్స్ ఏం చేస్తారు, ఎప్పుడైతే వాళ్ళు సేల్ చేయాలనుకున్న ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటారో ఫస్ట్ దే టేక్ అవర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మన బుక్స్ అన్ని తీసుకుంటారు. మనం ఎంత పర్చేస్ చేసాము, ఈ రా మెటీరియల్స్ ఎంత కొనుక్కున్నాము, లేబర్ ఎంత ఎంత లేబర్ని రిక్రూట్ చేసుకున్నాము, ఎంత ఎక్స్పెండ్ చేసాము, అన్ని డీటెయిల్స్ మనం ఆల్రెడీ అకౌంటింగ్ కింద మెయింటైన్ చేస్తున్నాం కదా. ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని దే విల్ ప్రిపేర్ ఏ కాస్ట్ షీట్ అనమాట. సో ప్రోడక్ట్ కాస్టింగ్కి కూడా బేసిక్గా బేసిక్ ఎక్కడి నుంచి వస్తున్నాయి రికార్డ్స్ అన్ని, మన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ నుంచి. దట్ ఈస్ వాట్ గివెన్ ఇన్ ద ఫస్ట్ పాయింట్. ఏమంటున్నాడు, దిస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో ద రిజల్ట్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్, దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ వాళ్ళకి ఆబ్వియస్గా తెలుసుకోవాలి, ఎందుకు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది బిజినెస్ అని తెలుసుకోవడానికి. హెన్స్ దీస్ యూస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వాళ్ళు ఎలా అయినా యూస్ చేసుకుంటారు. దాంతోపాటు ఏమంటున్నాడు, కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్. కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ నథింగ్ బట్ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అంటే మన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద దే అగైన్ ప్రిపేర్ వాళ్ళ కాస్టింగ్ కోసం ఎలాంటి రికార్డ్స్ అయితే మెయింటైన్ చేయాలో, ఏ ప్రోడక్ట్కి ఎలాంటి కాస్టింగ్ చేయాలి. సో మెటీరియల్ అకౌంట్, వాళ్ళకి మెటీరియల్ ఎలాంటి మెటీరియల్, బికాస్ మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటాయి కదా, డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ అని చదివే ఉంటాము. వాట్ ఈస్ డైరెక్ట్ మెటీరియల్? ఇట్ ఈస్ ద డైరెక్ట్ రా మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ప్యాకేజింగ్కి యూస్ చేసేది ఇండైరెక్ట్ మెటీరియల్. అవునా, అది మనం సర్వీస్ చేసేటప్పుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్. కాస్టింగ్కి వాడేటప్పుడు మెయిన్గా కాస్ట్ ఏది వాడతాం నాన్న, డైరెక్ట్ మెటీరియల్కి ఏదైతే కావాలో అది మాత్రమే వాడతాం. సో ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ మనం ఫినాన్షియల్ అకౌంట్స్లో ఆల్రెడీ రికార్డ్ చేసుకొని ఉన్నాం కదా. సో నా కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ వాళ్ళకి ఏదైతే కాస్ట్ మనం కావాలో ప్రోడక్ట్ కాస్టింగ్కి, నవ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు పిక్ ఫ్రమ్ ఆర్ రికార్డ్స్ అండ్ యూస్ ఫర్ దేర్ రికార్డ్స్. అవి కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అనమాట. సో కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్కి కూడా మన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని అంటున్నాడు. దెన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ అంటే ఏంటో తెలుసా, ఎనీ ఐడియా? మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ నాన్న మీకు ఎవరికైనా తెలుసా ఆన్లైన్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్? No, ma'am. నాన్న సమ్మన్ ఆర్ టాకింగ్, నాకు వినిపించట్లేదు అనుకుంటా. నాన్న జస్ట్ టైప్, ఇఫ్ ఎవరైనా మాట్లాడారా ఇప్పుడు, జస్ట్ టైప్. Yes, ma'am. You asked about management తేజస్వి, accounting. యు ఆర్ టాకింగ్ నో? Yes, ma'am. వాయిస్ వినిపించట్లేదు, జస్ట్ జస్ట్ మినిట్ నాన్న. నాన్న జస్ట్ మినిట్ ప్లీజ్, ఒక 2 minutes వెయిట్ చేయండి, ఐ విల్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఎందుకో. స్టూడెంట్స్ ఇందాక వినిపించిందా నాన్న క్లాస్లో? ఇందాక sorry, just close the door, no? Sorry. ఓకే, విల్ కంటిన్యూ. నన్ను చూస్తా అన్నారు. నా వాయిస్ వినిపిస్తుంది, వాళ్ళది.
Nana, is it audible? Yes, ma'am. Okay. Now tell me, what is management accounting report? Tejashwi, now you can try. Ma'am, I don't know the answer. Previously, I have asked if anyone know the answer. So I have replied, no, ma'am, I don't know. That's it, ma'am. ఓకే నేను చెప్పాను. ఓకే, మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే పీపుల్ హూ మేనేజ్ ద బిజినెస్ వాళ్ళకి బిజినెస్ పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేట్ చేయాలి అనుకుంటారనమాట. మనం కాస్టింగ్ చేసేటప్పుడు వీళ్ళు బడ్జెట్ అనాలిసిస్ ఫస్ట్ ఒక బడ్జెట్ వేసుకుంటాం నాన్న. ప్రోడక్ట్ని మనం 100 రూపీస్కి మ్యానుఫ్యాక్చర్ చేద్దాం, 100 రూపీసే మన కాస్ట్ అవ్వాలి. దీనికి ప్రాఫిట్ ఒక 25 రూపీస్ పెట్టుకొని 125 రూపీస్కి మనం సేల్ చేద్దాం అనుకుంటాం. కానీ యాక్చువల్గా వచ్చేసరికి ఏమవుతుంది, మనకి కాస్ట్ 110 అవుతుంది. సో యాక్చువల్స్ని బడ్జెట్ని కంపేర్ చేసుకుని దెన్ దే విల్ మేక్ డెసిషన్ ఫర్ ద నెక్స్ట్ క్వార్టర్ అనమాట, నెక్స్ట్ పీరియడ్ ఏదైనా కావచ్చు. సో ఆ బడ్జెట్ అనాలిసిస్కి వాళ్ళకి యాక్చువల్ డేటా కావాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి యాక్చువల్ డేటా? దే విల్ గెట్ ఫ్రమ్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ ఆర్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ కోసం దే హ్యావ్ టు మేక్, ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ వేరియస్ టైప్స్ ఆఫ్ డెసిషన్స్. ఒక ప్రోడక్ట్ గురించి కావచ్చు, లేదా ఎంప్లాయీస్కి ఆల్రెడీ మనం ట్రైనింగ్కి ఎంత స్పెండ్ చేస్తున్నాము, వాట్ మోర్ వీ హ్యావ్ టు స్పెండ్, లేదా కరెంట్ అసెట్స్ ప్రస్తుతం బిజినెస్లో ఎంత ఉన్నాయి. సో ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి దే విల్ మేక్ దర్ ఓన్ రిపోర్ట్స్ అనమాట. ఈ అనాలిసిస్ అంతా చేయడానికి బేస్ ఎక్కడి నుంచి వస్తుందన్న రికార్డ్స్ బేస్ అంతా మన ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళు తీసుకుంటారనమాట. దట్ ఈస్ వై ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్ ఇంపార్టెంట్. ఓకేనా? దెన్ లెండర్స్ ఆల్రెడీ మనం ఎస్టడీస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. వాట్ యూ డిస్కస్, మనకి రీపే చేసే క్యాపబిలిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి లెండర్స్ విల్ యూజ్ ఆ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. దెన్ కస్టమర్స్ అండ్ సప్లయర్స్, ఏమనుకున్నాం కస్టమర్స్ అండ్ సప్లయర్స్, వాళ్ళు మనతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా వద్దా, వెదర్ వీఆర్ గోయింగ్ టు యాడ్ వాల్యూ బెనిఫిట్ టు దెమ్ ఆర్ నాట్ అన్నది చెక్ చేసుకోవడానికి దే యూజ్ ఆ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. అవునా? దెన్ గవర్నమెంట్ ఎందుకు నాన్న ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్? కరెక్ట్. మనం స్టాట్యూటరీ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఉన్నవన్నీ మనం కంపెనీ కంప్లై అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి గవర్నమెంట్ నీడ్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. అవునా? దెన్ ఎంప్లాయీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్, ఏమనుకున్నాం ఎంప్లాయీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్, సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఎంప్లాయీస్కి వాళ్ళకి పే చేసే శాలరీ ఇట్ ఈస్ లింక్ టు ద ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ. సో అందుకని దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు నో వెదర్ ద కంపెనీ అటైన్డ్ ప్రాఫిట్స్ ఆర్ నాట్. అందుకని ఎంప్లాయీస్ కూడా ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. సో విల్ ప్రిపేర్ ఫర్ దెమ్ ఆల్సో. దెన్ కాంపిటీటర్స్, నిన్న డిస్కస్ చేసామా కాంపిటీటర్స్? విల్ నాట్ నాన్న, నిన్న డిస్కస్ చేసామా కాంపిటీటర్స్? కాంపిటీటర్స్కి ఎందుకు అంటే సపోజ్ వీ అండ్ మై కాంపిటీటర్ వీ బోత్ ఆర్ ఇన్ సిమిలర్ బిజినెస్. కాంపిటీటర్కి ఈ బిజినెస్ ఎక్వైర్ చేస్తే వాళ్ళకున్న ఫెసిలిటీస్ ద్వారా మనకి ఇంకా మంచి ఇన్కమ్, ఇద్దరం కలిసి ఇంకా మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పిన ఐడియా అనే థాట్ ఉందన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద థాట్ వాట్ దే విల్ డూ, దే విల్ గో, దే విల్ అక్వైర్ ద బిజినెస్ ఏ వెళ్ళి బిజినెస్ బిని కొనేస్తుంది అనమాట. సో ఇన్ ఆర్డర్ టు చెక్ వెదర్ ఆ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి how they analyze, they'll also analyze based on the financial information produced by company B. కంపెనీ బి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్ తీసుకొని సినర్జీ బెనిఫిట్ వస్తుందా. సినర్జీ అంటే 1+1 ఇస్ నాట్ ఈక్వల్ టు 2, ఇట్ ఇస్ మోర్ దాన్ 2 అనమాట. దాన్ని సినర్జీ అంటాం. అంటే ఇద్దరు కలిస్తే దే కెన్ డూ మోర్ దాన్ వాట్ దే కెన్ యాక్చువల్లీ డూ ఇఫ్ దే ఆర్ ఇండివిజువల్లీ పర్ఫార్మింగ్. అలాంటి బెనిఫిట్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవడానికి దానికి కూడా ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో కాంపిటీటర్స్ ఆల్సో యూజ్ ఆ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, నిన్న చెప్పిన ఫైవ్ స్టెప్స్లో లాస్ట్ స్టెప్ ఏంటి, ఇంటర్ప్రెటింగ్ ద రిజల్ట్స్. సో ఎవరెవరు ఇంటర్ప్రెట్ చేస్తారు అన్న తెలుసుకున్నాం. అవునా? వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? వీ హావ్ సీన్ ద కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్. తర్వాత ఆబ్జెక్టివ్స్ నాన్న. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్? ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద గోల్? ఎందుకు ఫినాన్షియల్ అకౌంటింగ్ చేస్తున్నాం? ఎందుకు మన యూజర్స్కి రకరకాల ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి
Taking that as the main objective, we are making financial information. అది ఇచ్చాడా లేదా స్క్రీన్ మీద ఒకసారి చూడండి. What is given on the screen? First point, to ascertain amount of profit or loss made by the business. Business profit వస్తుందా లాస్ వస్తుందా business కి. టు నో ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. బిజినెస్ పొజిషన్ ఎలా ఉంది, ఎవరికి కావాలి ఈ డేటా అంతా? ఓనర్స్కి, ఇన్వెస్టర్స్కి కావాలి. దెన్ టు ప్రొవైడ్ రికార్డ్ ఆఫ్ కంప్లైంట్స్ విత్ స్టాట్యూట్స్ అండ్ లాస్ అప్లికబుల్. ఎవరు యూజ్ చేస్తారు కంప్లైంట్స్ ఉందా లేదా అని చెప్పి? గవర్నమెంట్. And to enable the readers to assess progress made by the business over a period. Over a period, company performance ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి దిస్ ఇస్ రిక్వైర్డ్. ఎందుకు? ఎంప్లాయీస్ కానీ, సప్లయర్స్, క్రెడిటర్స్ వాళ్ళు మన పర్ఫార్మెన్స్ మీదే కదా బేస్ చేసుకొని మనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా లేదా అని ఆలోచించేది. దట్ ఈస్ వై దే డూ రిక్వైర్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. అండ్ టు డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ నీడెడ్ బై డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ఇంకా షేర్ హోల్డర్స్ అని ఉందిగా. ఎందుకు వాళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ అంటున్నాము? యూజర్స్ కాదండి. వై దే ఆర్ కాల్డ్ as స్టేక్ హోల్డర్స్? కరెక్ట్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీ ఇన్ ఆర్ కంపెనీ అనమాట. ఏదో ఒక రకంగా ఈక్విటీ పెట్టి, లేదా మనకి లోన్స్ ఇచ్చి, లేదా మనకి సప్లయర్ ద్వారానో, లేదా మన డెటర్ లాగా అంటే మన కస్టమర్ లాగానో, దే ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్. ఎవరైతే కంపెనీకి ఇంట్రెస్టెడ్ పార్టీ అవుతారో వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అని అంటాం అనమాట. సో రకరకాల స్టేక్ హోల్డర్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడమే ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అనమాట. అదేనా? టు సింప్లిఫై ద నీడ్ ఆఫ్ యూజర్స్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్. అవునా? ఇన్ సింగిల్ వర్డ్ ఏం చెప్తాం? అవన్నీ పైన చదివిన పాయింట్సే కదా మనం. సో just to meet the needs of users of financial information, that will become the objective of financial accounting. Avuna? Did you get what I am telling? Ikkada daka do you have clarity? అర్థమవుతుందా? ఫాస్ట్గా వెళ్తున్నాను నాన్న ఏమైనా? నాన్న యూ పీపుల్ ఆన్లైన్ ఫాస్ట్గా అనిపిస్తోందా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, No doubts, ma'am. ఓకే, ఫైన్. దెన్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా వీ కెన్ టెల్ ఇట్ యాజ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద యూజర్స్. యూజర్స్ కావాలని మనం ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ రెడీ చేస్తున్నాము. సో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి? దట్ బికమ్స్ ఎ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్వెస్టర్స్ అండ్ ఓనర్స్కి కావాలి కాబట్టి వీఆర్ ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అవునా? దెన్ రిలేటింగ్ టు కాస్ట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, ఆపరేషన్ ఆర్ ఫ్లక్చుయేషన్స్. ఇది ఎవరికి కావాలి? ఓనర్స్కే కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ కావాలి కాబట్టి సో కాస్ట్కి సంబంధించిన డేటా కూడా మనం ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా వాట్ ఐఎమ్ టెల్లింగ్? నానా, ఆర్ యూ గెటింగ్? Yes, ma'am. Okay. Relating to planning and controlling the activities of an enterprise for internal reporting. అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్ బేసికలీ. ఒకటి ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఒకటి ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఎవరైతే అవుట్ సైడ్ ద కంపెనీ ఉన్నారో, అంటే మనం ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళం కానీ, క్రెడిటర్స్, వీళ్ళందరూ ఏంటి కంపెనీకి వేరే విధంగా, అంటే దే ఆర్ నాట్ ఓనర్స్ టు ద ఎంటిటీ. వాళ్ళు సప్లై చేసిన దాని వల్ల కానీ, లోన్స్ ఇవ్వడం వల్ల కానీ దే ఆర్ బిలాంగ్ టు ద కంపెనీ. వాళ్ళకి రిపోర్ట్ చేయడం. ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళ డెసిషన్స్ కోసం యూస్ చేసుకునేది ఇంటర్నల్ రిపోర్టింగ్ అనమాట. సో ఈ పాయింట్ బట్టి మనం ఏం చేయొచ్చు? ఇంతకేం చదివాం? మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్. సో అదే కదా ఇక్కడ కూడా ఇచ్చింది. రిలేటింగ్ టు ద ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ రికార్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ఇందులో. అర్థమవుతుందా నాన్న? యు ఆర్ గెటింగ్? దెన్ రిలేటింగ్ టు సోషల్ ఎఫెక్ట్స్ అండ్ బిజినెస్ డెసిషన్స్. సోషల్ ఎఫెక్ట్స్ నాన్న, ఇఫ్ యూ రీడ్లో ఒక కాన్సెప్ట్ వస్తుంది అనమాట మనకి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. నాట్ ఓన్లీ యాజ్ ఎ హ్యూమన్, కార్పొరేట్స్ అంటే బిజినెస్ ఎంటిటీస్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందంట. అంటే ఎక్కడైతే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారో దే నీడ్ టు హెల్ప్ ద సొసైటీ, వాళ్ళ సరౌండింగ్ సొసైటీ. అది లాలోనే చెప్తాడు, అంటే మ్యాండేటరీగా వాళ్ళు చేయాలి అని. ఎలా చేస్తారు? ఎట్ ద ఇయర్ ఎండ్ కానీ డ్యూరింగ్ ద ఇయర్
కంపెనీలో కొంత ఫండ్స్ తీసుకొని వాళ్ళు ఏ ఊర్లో అయితే ఆపరేట్ చేస్తున్నారో దే హెల్ప్ ద పీపుల్ ఓవర్ దేర్. అపార్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అక్కడ కావాల్సిన నీడ్స్ ఏంటో తెలుసుకొని ఆ ఊరికి హెల్ప్ చేయడం ఇలాంటి పనులు చేస్తారనమాట. అండ్ ఆల్ దట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ లో మనకి కంపెనీ ఇలాగ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సొసైటీ కోసం స్పెండ్ చేసిన అమౌంట్ ఏంటి అన్నది కూడా మనకు తెలుస్తుందంట ఇందులో. సో దిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. దెన్ రిలేటింగ్ టు హ్యూమన్ రిసోర్స్. హ్యూమన్ రిసోర్స్ అంటే ఎవరు? Who are called human resource? We, who are the employees of the company. So కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తుంది. సో ప్రస్తుతం మనం ఎంత ట్రైనింగ్ ఇస్తున్నాం, ఏ ఏరియాలో అంటే కంపెనీ ఇట్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ డిఫరెంట్ పార్ట్స్ కాబట్టి ఏ ఏరియాలో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాం, వాట్ ఆర్ ద శాలరీ స్పీడ్. సో హ్యూమన్ రిసోర్స్కి సంబంధించిన ఎవ్రీ కీ డీటెయిల్ కూడా మనం ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్లో ప్రొవైడ్ చేస్తామంట. సో వెన్ ఎవర్ we refer an accounting information, all these form part of an accounting information. అది చెప్తున్నాడు. These are the different types of accounting information which we learn if we prepare our financial information. ఓకేనా? అంటే ఒక ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ నార్మల్గా మనం మెయింటైన్ చేసే రికార్డ్స్ వల్ల ఇన్ని రకాల ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద బేసిక్ ఐడియా. అర్థమైందా నాన్న? వాట్ అబౌట్ యూ పీపుల్? అర్థమైందా? Yes, ma'am. ఓకే. Yes, ma'am. Okay. Then, what is next? Accounting cycle. అకౌంటింగ్ సైకిల్ నన్ను బోర్ కొట్టొచ్చు బికాస్ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో దిస్ ఇస్ ద బేసిక్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మనం మీనింగ్ తెలుసుకున్నాం కదా నిన్న. మీనింగ్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ బికాస్ వింటూ ఉంటే మీకు కూడా ఆల్రెడీ వినేసాం కదా అన్నట్టే ఉంటుంది. బట్ ఆ మీనింగ్ని డిఫరెంట్ వ్యూస్ నుంచి మనం చూస్తున్నాం అనమాట. సో అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటన్నా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రావాలి అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ వీ నీడ్ టు ఫాలో? దట్ ఈస్ నథింగ్ బట్ అకౌంటింగ్ సైకిల్. వాట్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ రిక్వైర్డ్ టు ఫాలో టు ప్రిపేర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్? స్క్రీన్ మీద ఉన్నది కాదు. వాట్ యు నో దట్ యు టెల్ మీ. నిన్న మనం మీనింగ్లోనే చదివాం కదా. ఓకే. కరెక్ట్. ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది మనకి. దాని నుంచి మనం ఏం ప్రిపేర్ చేస్తాం? బ్యాలెన్స్ షీట్. అంతేనా? దిస్ ఇస్ వాట్ అకౌంటింగ్ సైకిల్. అండ్ ఎనీ అదర్ విల్ ట్రై వాట్ ఇస్ అకౌంటింగ్ సైకిల్? We have already learnt. నిన్న మనం మీనింగ్ చూసాం కదా. Anyone from online? Arjun, will you make a try? Same answer, sir. Same answers. Yes, Okay. Geetika? ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఫస్ట్ మనం ఐడెంటిఫై మన ఎకనామిక్ ఈవెంట్స్ వాట్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఇన్ మానిటరీ టర్మ్స్లో ఫస్ట్ని ఐడెంటిఫై చేస్తాం అన్ని ట్రాన్సాక్షన్స్ని. దెన్ విల్ రికార్డ్ దమ్ ఇన్ జర్నల్స్. వాటిని లెడ్జర్స్కి పోస్టింగ్ ఇస్తాము. పోస్ట్ చేసిన వాటి నుంచి ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలి అంటే డ్యూరింగ్ ద ఇయర్లో మనం ఏమైనా మర్చిపోయాం అకౌంటింగ్ చేయడం కానీ వాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. తర్వాత మనకి క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో మనం అదే తెలుసుకుంటాం. సో వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ చేస్తాము. వాటి నుంచి విల్ ప్రిపేర్ అండ్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ముందుంది బిఫోర్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనం నార్మల్గా ప్రిపేర్ చేసిన లెడ్జర్స్ నుంచి ఒక ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాము. దానికి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చి వీ అగైన్ ప్రిపేర్ అండ్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. అవేంటి? ప్రాపర్ ప్రతి లెడ్జర్ యొక్క నెట్ డీటెయిల్స్ అనమాట. వాటి బేసిస్ చేసుకొని వీటిలో ఏవైతే P&Lకి వెళ్ళాలో వాటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. వేటినైతే బ్యాలెన్స్ షీట్కి పంపించాలో వాటిని బ్యాలెన్స్ షీట్కి పంపించేస్తాము. దెన్ విల్ గెట్ అవర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ అకౌంటింగ్ సైకిల్. డిడ్ యూ గెట్ వాట్ ఐ మీన్? నేను చెప్పింది అర్థమవుతుందా? వాట్ అబౌట్ యూ పీపుల్? అదే ఉందా స్క్రీన్ మీద? జస్ట్ కన్ఫర్మ్ మీ నేను చెప్పింది ఇక్కడ ఉన్నది ఒకటేనా కాదా? నేను మీరు క్లాస్లో. వాట్ అబౌట్ యూ పీపుల్ ఆన్లైన్? Yes, ma'am. అండ్ అదర్స్?
Yes, ma'am. Okay. So same is on the screen కూడా. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా నాన్న, వాట్ ఈస్ బుక్ కీపింగ్, వాట్ ఈస్ అకౌంటెన్సీ, వాట్ ఈస్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, వాట్ ఈస్ ఫినాన్షియల్ అకౌంటింగ్. జస్ట్ డిఫరెన్సెస్ ఇచ్చాను. దట్ ఈస్ ఆల్రెడీ వీ హావ్ డిస్కస్ నిన్న ఇవాళ ఇవి ఒకటే చెప్పుకున్నాం కదా, బట్ స్టిల్ అవి డిఫరెంట్ వ్యూస్లో నేర్చుకున్నాం కాబట్టి ఇట్ హాస్ బికమ్ 2 days లెక్చర్ అయింది. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ ఫస్ట్ లెక్చర్, బేసిక్స్ అనమాట. నౌ విల్ స్టార్ట్ అనదర్ వన్. టైం ఉంది కదా, టైం రైట్ 4. ఓకే, we'll start another lecture. Recording stopped. What have we learned in the first slide? మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. దట్ ఈస్ ద బేసిక్ ఆబ్జెక్టివ్. సో వీఆర్ యూజింగ్ అకౌంట్స్. ఈ అకౌంట్స్ నుంచి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నదానికి మనం మీనింగ్ తెలుసుకుందాం, అకౌంటింగ్ సైకిల్ తెలుసుకుందాం. కానీ ఈ అకౌంటింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది టు ప్రిపేర్ దిస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అవే మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్తాయి అన్నమాట. సీ ద నేమ్ ఆఫ్ ద కాన్సెప్ట్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. Just a minute. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అసలు ప్రిన్సిపల్ అంటే ఏంటన్నా? వాట్ ఈస్ ప్రిన్సిపల్? విన్నారు ఎప్పుడైనా నార్మల్గా వాట్ ఈస్ ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ అంటే ఏంటి? వాటిని ప్రిన్సిపల్స్ అంటాం. సో దాన్ని ఇంకా ఏమనొచ్చు? వాట్ ఆర్ ద అదర్ మీనింగ్స్ ఫర్ ప్రిన్సిపల్? రూల్స్. అవునా? సో అకౌంటింగ్ రూల్స్ ఏమంటున్నాడు? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ రూల్స్ అంట. వాట్ ఆర్ ద అకౌంటింగ్ రూల్స్? ఎందుకు అకౌంటింగ్ రూల్స్? మన బిజినెస్కి బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్? టు మేక్ ప్రాఫిట్స్. In order to make profits, what we require? Financial statement. In order not to make the profits, to know whether the company has made profits or not, మనకి ఏం కావాలి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలి. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేయడానికి వాట్ ఆర్ వి యూజింగ్? అకౌంట్స్ని యూజ్ చేసినాం. దిస్ ఇస్ యాక్టింగ్ ఎస్ ఎ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు ఈ అకౌంట్స్ని గైడ్ చేయడానికి మనకు కొన్ని రూల్స్ వచ్చాయన్నమాట. అవేంటి? అకౌంటింగ్ రూల్స్. ఈ అకౌంటింగ్ రూల్స్ ఏం చెప్తాయి మనకి? అకౌంటింగ్ రూల్స్ విల్ టెల్, ఇక్కడ ఇండియాలో మనకి ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, మీరందరూ నేను ఏం చెప్పానో అదే ఫాలో అవ్వండి అని అంటే. ఎందుకు ఫాలో అవ్వమంటున్నాయి అలాగా? వై ఎవ్రీ కంపెనీ ఇస్ రిక్వైర్డ్ టు ఫాలో ద సేమ్ రూల్? అకౌంట్స్, కంపెనీ ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, దాన్ని మనం ఏమనుకున్నాం? స్ట్రీమ్ లైనింగ్ ద డేటా. సో అన్ని కంపెనీస్ ఇండియాలో, ఇప్పుడు నేను అకౌంట్స్ చెప్తున్నాను కాబట్టి మేబీ నేను కంపెనీ ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, కంపెనీ బి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఈజీగా నేర్చేసుకున్నాను. ఇప్పుడే మీరు నా దగ్గర నుంచి నేర్చుకున్నారు. సో మీరు కూడా వెళ్ళి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసినప్పుడు మీకు నాకు ఒకేలా అర్థం అవ్వాలా, వేరే వేరేలా అర్థం అవ్వాలా? ఎందుకు ఒకేలా అర్థం అవ్వాలి? మీరైనా నేనైనా వై ఆర్ రిఫరింగ్ టు ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్? ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ డెసిషన్. కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దానిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? దిస్ ఇస్ హోల్ రీజన్ వై వీ గో దేర్ అండ్ రిఫర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అవునా? సో అలాంటప్పుడు ఎవరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చదివినా సేమ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఒకేలాగా అర్థం అవ్వాలన్నమాట. అర్థం అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలి? ఒకే విధంగా ప్రిపేర్ చేయాలి. దే షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్సెస్. ఫస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాం కదా,
మీరు రన్నింగ్ నోట్స్ రాస్తే ఒకలా ఉంటుంది. ఇఫ్ ఐ ఆర్డర్ నాన్న డోంట్ రైట్ ఎనీ రన్నింగ్ నోట్స్, నేను ఏదైతే డిక్టేట్ చేస్తానో అదే రాయండి అని చెప్పాను. అప్పుడు ఇఫ్ ఎట్ ఎనీ టైం నేను ఎవరిదైనా ఒక బుక్ తీసుకున్నప్పుడు అందరి బుక్లో అందరి నోట్స్ ఒకేలా ఉంటుందా ఉండదా? నోట్స్ అంటే ఐ మీన్ కంటెంట్ ఒకేలా ఉంటుందా ఉండదా? ఎందుకు ఉంటుంది? బికాస్ ఎవ్రీ వన్ ఆర్ ఫాలోయింగ్ ద రూల్ ఐ పుట్. అవునా? అలానే మనకి గవర్నమెంట్ ఒక రూల్స్ ఇచ్చిందనమాట. ఈ రూల్స్ని కంప్లై చేయడం వల్ల ప్రతి కంపెనీ యొక్క ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఒకేలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది? ఒక ఇన్వెస్టర్కి ఎప్పుడైతే ఇఫ్ హీ వాంట్స్ టు ఇన్వెస్ట్ హీ కెన్ ఈజీలీ కంపేర్ ద కంపెనీస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా. అవునా? ఇండియా వరకు రూల్స్ ఉంటే సరిపోతుందా? బయట కంపెనీస్తో కలిపి కూడా మనం మెయింటైన్ చేయాలా? అంటే వాట్ ఐ మీన్, మన కంపెనీలో మనకి ఇండియాలో ఇలా ఫాలో అవ్వమని రూల్స్ ఉన్నాయి కదా, ఈ రూల్స్ బయట కంపెనీస్ అంటే అవుట్ సైడ్ ద ఇండియా కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ సేమ్ ఉంటాయా? అంటే మన ఇండియా చెప్పిన రూల్స్ వాళ్ళు కూడా ఫాలో అవుతారా? ఫాలో అవుతారా? ఓకే. ఎందుకు ఫాలో అవుతారు? వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారు? అంతే. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఈ కాన్సెప్ట్స్ మనం వింటున్నాం కదా. సో ఏవి ఒక ఇండియాకే పర్మిట్ అవ్వట్లేదు, దే ఆర్ ఎక్స్పాండింగ్ అరౌండ్. ఒక అవుట్ సైడ్ ద ఇన్వెస్టర్ వచ్చి మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే వాట్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్, హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్. బిజినెస్ పర్ఫార్మెన్స్ అర్థం చేసుకోవాలి అంటే మనం పిఎండ్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్లో పెట్టిన ప్రతి అకౌంట్ ఏదైతే మెన్షన్ చేస్తామో దాన్ని ఇండియన్ ఇన్వెస్టర్ ఎలా అర్థం చేసుకున్నాడో ఫారిన్ ఇన్వెస్టర్ కూడా అలానే అర్థం చేసుకోవాలి. అప్పుడైనా హీ కెన్ ఏబుల్ టు టేక్ వైజ్ డెసిషన్. అవునా కాదా? అందుకోసం వచ్చినవి జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఫినాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అని ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ ఉంది. దట్ ఈస్ అ యుఎస్ ఎంటిటీ. ఎంటిటీ రిఫర్ చేసింది all the countries of this world has to comply with generally accepted accounting principles. ఎందుకు కంప్లై చేయాలి? ఇట్ ఈస్ టు ప్రతి ఒక్కరికి ఈజ్ చేయడానికి అనమాట. అండర్స్టాండింగ్ ఈజీ అవ్వడానికి ఇట్ హ్యాస్ మ్యాండేటెడ్ ఎవ్రీ కంట్రీ టు కంప్లై విత్ దిస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అవే జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ప్రతి కంట్రీకి విడివిడిగా ఉన్నా ప్లీజ్ యూ డోంట్ ఫాలో యువర్ ఓన్ ప్రిన్సిపల్స్. మీకు లైన్లో ఉండేట్టే ప్రతి కంట్రీ ఫాలో అవ్వడానికి ఐ హావ్ మేడ్ సమ్ జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. జనరలీ యాక్సెప్టెడ్, జనరల్గా అందరూ ఒప్పుకోదగ్గ అకౌంటింగ్ రూల్స్ అనమాట. దట్స్ ద మీనింగ్. నో, జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని అవి రిలీజ్ చేసింది. సో ఎవ్రీ కంపెనీ ఆఫ్ ద కంట్రీ బేసిక్గా ఈ అజంప్షన్స్ తోనే వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారనమాట. అర్థమవుతుందా? వై దిస్ గ్యాప్ హ్యాస్ కమ్? నాన్న యూ ఆర్ గెట్టింగ్? ఎవరికైనా డౌట్ ఉందా? నేను చెప్పింది ఏమైనా అర్థం కాలేదా? నాన్న ఎనీ డౌట్ మీ ముగ్గురులో? వాట్ అబౌట్ యూ? నాన్న ఎవరికైనా రిపీట్ చేయాలా మళ్ళీ ఒకసారి? వాట్ ఈస్ గ్యాప్ అని? Okay. Let's see what is given inside. Okay. సో ఆల్ అబౌట్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. బేసిక్గా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి నేను చెప్పిందే ఉందా? లెట్స్ సీ వాట్ ఈస్ దేర్. అకౌంటింగ్ is a language of business to provide the users with the financial information regarding the performance of the company and its position. Correct? అకౌంటింగ్ అనేది ఇట్స్ అ బిజినెస్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూస్ టు మేక్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. అవునా? దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్. This accounting process is guided by accounting principles in order to achieve its objective. అకౌంటింగ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్కి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి గైడ్ చేస్తాయన్నమాట. అంటే దిస్ ఇస్ ద ఫ్రేమ్ వర్క్. అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురువులాగా నేను చెప్తాను, అకౌంటింగ్ యూ ఫాలో వాట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాయి. అకౌంటింగ్ అనేది ఈ రూల్స్ ఫాలో చేసుకొని మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుంది. అర్థమవుతుందా? యు ఆర్ గెటింగ్? దెన్ accounting principles refer to accounting rules and guidelines to be followed to record the accounting transactions.
అంటే ఎప్పుడైతే బిజినెస్ ఎంటిటీ ఇందాక మనం చూసుకున్నట్టు ఐడెంటిఫై చేయాలి, రికార్డ్ చేయాలి, పోస్ట్ చేయాలి అని చెప్తున్నాం కదా, అవన్నీ రూల్స్ ఎలా అయితే చెప్పాయో ఆ రూల్స్ ఫాలో అవుతూ అకౌంటింగ్ చేయాలంట. ఓకేనా? దెన్ దిస్ హెల్ప్స్ ద కంపెనీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్, కన్సిస్టెంట్ అండ్ కంపేరబుల్. వాట్ ఈస్ కంప్లీట్? మూడు కొత్తగా ఉన్నాయి. వాట్ ఈస్ కంప్లీట్, వాట్ ఈస్ కన్సిస్టెంట్, వాట్ ఈస్ కంపేరబుల్? ఫస్ట్ కంపారబుల్ అంటే ఏంటన్నా? వాట్ ఈస్ కంపారబుల్? కంపేర్ చేసుకోవడానికి, వేటితో కంపేర్ చేసుకోవడానికి? సో వేరే కంపెనీస్ తో కంపేర్ చేసుకోవడానికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యూజ్ అవుతాయి. ఫైన్. కన్సిస్టెంట్ అంటే ఏంటి? స్టాండర్డ్ గా ఈ ఇయర్ మనం ఏదైతే కాన్సెప్ట్స్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నామో సేమ్ ఇవే మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఫాలో అవ్వాలన్నమాట. ఇఫ్ యూ డోంట్ ఫాలో, అది మీరు అప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపించండి. లేకపోతే జనరల్ గా నేనేం చెప్తున్నానో, రూల్స్ ఏవైతే ఇస్తున్నానో మీరు అవే ఫాలో అవుతున్నట్టు అజ్యూమ్ చేసుకుంటారు. రీడర్స్ ఎవరైతే ఉన్నారో దే అజ్యూమ్ దట్ ప్రిన్సిపల్స్, రూల్స్ ఏవైతే చెప్పాయో సేమ్ రూల్స్ కంపెనీ ఫాలో అయ్యే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసింది అని అజ్యూమ్ చేసుకుంటారు అనమాట. దెన్ వాట్ ఈస్ కంప్లీట్? కంప్లీట్ అంటే ఏంటి? Nana, any try? What is complete? No doubts. Thanks, Arjun. What is complete? ఓకే. కంపెనీలో రకరకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. దెర్ ఈస్ ఎ వర్డ్ కాల్డ్ మెటీరియల్. మెటీరియల్ అంటే ఏంటన్నా? ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ని మనం మిస్ చేయడం వల్ల దట్ ఎఫెక్ట్స్ ద డెసిషన్ మేకింగ్ ఆఫ్ ద యూజర్స్. అంటే ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ వాల్యూ ఎలాంటిదంటే ఆ వాల్యూ రికార్డ్ చేయడం వల్ల కంపెనీ పర్ఫార్మెన్స్ ట్రూగా కనిపించట్లేదు. కంపెనీ పొజిషన్ అంటే దానిలో ఎవరు ఎంత ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు అన్నది ట్రూగా కనిపించట్లేదు. దాన్ని ఏమంటామంటే మెటీరియల్ ఐటమ్ అని అంటాము. ఈ మెటీరియల్ ఐటమ్ ని మిస్ చేసామనుకో, వాట్ హ్యాపెన్స్? డెసిషన్ మే గో రాంగ్. అంతే కదా? సపోజ్ కంపెనీకి ఒక 2 crores ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రికగ్నైజ్ 2 crores ప్రాజెక్ట్, 2 crores అమౌంట్ యాజ్ ఇట్స్ రెవెన్యూ. 2 crores రెవెన్యూ రావడం వల్ల కంపెనీ ప్రాఫిట్స్ ఒకేసారి పెరిగిపోతున్నాయి. సపోజ్ కంపెనీ అకౌంటెంట్ ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు అన్న, హ్యాపీ బర్త్డే అనమాట. సో హీ వెంట్ హోమ్, ఆ ప్రాజెక్ట్ ని రికార్డ్ చేయడం మర్చిపోయాడు. ఇయర్ ఎండ్ చూసుకుంటే మళ్ళీ లాసెసే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు ఇన్వెస్టర్స్? ఈ ఇయర్ కూడా ఈ కంపెనీలో లాసెస్ ఉన్నాయి, లెట్స్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ అని వెళ్ళిపోతారు కదా. సో ఏమైంది? ఆ 2 crores అమౌంట్ మిస్ చేయడం వల్ల డెసిషన్ మేకింగ్ రాంగ్ అయిపోయింది కదా. సో సచ్ అమౌంట్స్ విచ్ ఎఫెక్ట్ ద డెసిషన్ మేకింగ్ ఆఫ్ ద యూజర్స్ ఆర్ కాల్డ్ మెటీరియల్ అమౌంట్స్ అనమాట. కంప్లీట్ అని అంటే ఏంటి? ఇలాంటి మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో వాటన్నిటిని ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాలి. ఎందుకు ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాలి? అలాంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం వల్లనే వాట్ ఈస్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ, వాట్ ఆర్ ద ఫండ్స్ ఇన్ ద కంపెనీ అన్నది ఇన్వెస్టర్స్, పొటెన్షియల్ అయినా ఎగ్జిస్టింగ్ అయినా. పొటెన్షియల్ అంటే ఎవరు? ఫ్యూచర్ లో కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళని పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అంటాం అనమాట. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? ఎవరైతే ఆల్రెడీ కంపెనీలో అమౌంట్ పెట్టేసి ఉన్నారు, వీళ్ళకి డెసిషన్ మేకింగ్ కి ఈజీగా ఉంటుంది. సో ఎలాంటి మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినా ప్రతి ట్రాన్సాక్షన్ ని మీరు కంపెనీలో రికార్డ్ చేయాలి. దట్ రిఫర్స్ టు కంప్లీట్నెస్. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంట? ఇట్ మేక్స్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్. సో ఇట్ మేక్స్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్, కన్సిస్టెంట్ అండ్ కంపారబుల్. ఎలా కంప్లీట్ చేస్తుంది? ఎలాగా కంపెనీ నోస్ ఈ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ పీరియడ్ లో రికార్డ్ చేయాలి అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఐ టెల్ యూ. మనం నెక్స్ట్ క్లాస్, రేపు క్లాస్లో విల్ సీ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. అయిపోయింది కదా ఒకసారి కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. అందులో ఒక కాన్సెప్ట్ ఉంది. వాట్ ఈస్ దాట్? పీరియడ్ కాన్సెప్ట్. ఏంటి పీరియడ్ కాన్సెప్ట్? గోయింగ్ కన్సర్న్ విన్నారా? ఏంటి గోయింగ్ కన్సర్న్ అంటే? నన్ను వాట్ యు ఆర్ టెల్లింగ్? ఫ్యూచర్లో నన్ను వాట్ యు ఆర్ టెల్లింగ్? కరెక్ట్. రేపు పొద్దున్న ఏంటి అని లేదు. మనం వి అస్యూమ్ దట్
బిజినెస్ రన్స్ ఓవర్ ఏ పీరియడ్. ఎంత పీరియడ్ మనకు కూడా తెలియదు, ఇట్ కంటిన్యూస్. రేపైతే క్లోజ్ చేస్తామన్న ఇంటెన్షన్తో అయితే మనం బిజినెస్ రన్ చేయం. దట్ ఈస్ గోయింగ్ కన్సర్న్ అనమాట. ఇందులో పీరియాడిసిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. వాట్ ఈస్ పీరియాడిసిటీ విన్నారా? టైం టు టైం అంటే నాన్న మీరు విన్నారా పీరియాడిసిటీ అనే కాన్సెప్ట్ ఆన్లైన్లో? గోయింగ్ కన్సర్న్ అని విన్నారా పోనీ? ఓకే, గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటి అంటే కంపెనీ వెనెవర్ కంపెనీ స్టార్ట్స్ బిజినెస్, రేపు పొద్దున మనం క్లోజ్ చేసేస్తాము అన్న ఉద్దేశంతో మనం బిజినెస్ చేయమన్నమాట. మన బిజినెస్ చాలా ఇయర్స్ రన్ చేస్తాము, ఆ ఇయర్స్ ఏంటో మనకు కూడా తెలియదు. విల్ రన్ ఓవర్ ఏ పీరియడ్ అండ్ విల్ మేక్ ప్రాఫిట్స్, ఈ ఇంటెన్షన్తో బిజినెస్ ముందుకెళ్తుంది. ఇప్పుడు పీరియాడిసిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఇన్ ఇయర్స్ అని అన్నాం కదా, మనకి దాని లైఫ్ తెలీదు. మరి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ పీరియడ్కి ప్రొవైడ్ చేయాలి అంటే కంపెనీ క్లోజ్ అయ్యేదాకా రికార్డ్స్ రాస్తూనే ఉంటామా? ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే వాట్ ఈస్ ఫినాన్షియల్ ఇయర్, వాట్ ఈస్ క్యాలెండర్ ఇయర్? ఇస్ ఫినాన్షియల్ ఇయర్. వాట్ ఈస్ క్యాలెండర్ ఇయర్? నార్మల్గా మనం ఫాలో అయ్యేది క్యాలెండర్ ఇయర్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఏంటి? జనవరి నుంచి మార్చి దాకా. పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే మీరు ఎంత లైఫ్ అయినా ఉంచుకోండి, గోయింగ్ కన్సర్న్ వల్ల ఏం తెలిసింది? లైఫ్ ఇస్ అన్సర్టైన్. ఇంత పీరియడ్ అయినా నాట్ అన్సర్టైన్, దిస్ ఇస్ ఇన్ఫినైట్ పీరియడ్. లైఫ్ ఇస్ ఇన్ఫినైట్, లైఫ్ ఆఫ్ ఎ బిజినెస్ ఇస్ ఇన్ఫినైట్. కాబట్టి మీరు క్లోజర్ దాకా రికార్డ్స్ రాస్తూ ఉండకండి. స్పెసిఫిక్ టైం పీరియడ్, ఆ పీరియడ్ మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్రతి పీరియడ్కి యూ ప్రిపేర్ యువర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్తుంది అనమాట. సో మన ఇండియాలో మన ఎంటిటీస్ ఏం పీరియడ్ తీసుకున్నాయి? దే టుక్ ద పీరియడ్ ఆఫ్ ఏప్రిల్ టు మార్చ్. సో ఈ ఏప్రిల్ టు మార్చ్లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసి ఇప్పుడు మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సపోజ్ ఈ కాన్సెప్ట్ లేదనుకున్నానా, వాట్ విల్ హ్యాపెన్? కెన్ యూ ఏబుల్ టు థింక్ ఏ పీరియడ్ వరకు మనకి ఇస్తారో అర్థమవుతుందా? కంపెనీ ఏ 2 monthsకే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది, కంపెనీ బి 12 monthsకి ఇస్తుంది. దీని బేసిస్ మీద మనం డెసిషన్ తీసుకోగలమా? సో దిస్ ఇస్ వేర్ రూల్స్ మనల్ని గైడ్ చేస్తాయి అన్నమాట. ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ అని కానీ గోయింగ్ కన్సర్న్ అని కానీ ఎవరు చెప్పారు? రూల్స్ చెప్పాయి, అవునా? రూల్స్ చెప్తే ఆ రూల్స్ని ఫాలో అవుతూ అకౌంటింగ్ చేసుకుంటున్నాం మనం. అర్థమవుతుందా? యు ఆర్ గెటింగ్ ద కనెక్షన్. వాట్ ఈస్ రూల్, వాట్ ఈస్ అకౌంటింగ్, ఎలా గైడ్ చేస్తుందని. సో కంప్లీట్ అనే దానికి ఎందుకు చెప్తున్నాను అంటే కంప్లీట్నెస్. ఇప్పుడు మనం ఏదైతే పీరియడ్ ఎంటిటీ ఏదైతే పీరియడ్ సెలెక్ట్ చేసుకుందో ఆ పీరియడ్లో అవి ఎంటర్ అయిన ప్రతి మెటీరియల్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అవుతాయన్నమాట. ఆ ట్రాన్సాక్షన్స్ మిస్ అవుతే దట్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ డెసిషన్ మేకింగ్, అవునా? సో ఇక్కడ ఏమన్నాం? ఇట్ హెల్ప్స్ ద కంపెనీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్, కన్సిస్టెంట్ అండ్ కంపేరబుల్. అర్థమైందా? యూ అండర్స్టూడ్ వాట్ దిస్ సెంటెన్స్ మీన్? Muguru, Nana. What about you people from online? Nana, did you get what I am telling? Did you get what I am telling? Ali, it's not audible anukunta. Fine. Okay. నెక్స్ట్ ఏమన్నారు? కంప్లీట్నెస్. మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో దట్ హ్యాస్ బీన్ గివెన్ హియర్. కంప్లీట్నెస్ రిఫర్స్ టు అకౌంటింగ్ ఆల్ ద మెటీరియల్ ట్రాన్సాక్షన్స్. మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ అంటే నౌ వి నో వాట్ ఇస్ మెటీరియల్ ట్రాన్సాక్షన్స్. సో కంప్లీట్నెస్ రిఫర్స్ టు అకౌంటింగ్ ఆల్ ద మెటీరియల్ ట్రాన్సాక్షన్స్. కన్సిస్టెన్సీ రిఫర్స్ టు కంపెనీస్ యూజ్ ఆఫ్ కంప్లయింగ్ ప్రిన్సిపల్స్ ఓవర్ టైమ్, అంటే ఓవర్ ఏ పీరియడ్, ఎన్ని పీరియడ్స్, బికాస్ దట్ ఈస్ గోయింగ్ కన్సర్న్. పీరియడ్కి ఇట్ హ్యాస్ టు ప్రిపేర్ ఇట్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. కన్సిస్టెంట్గా ప్రిపేర్ చేశారు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఓవర్ ద పీరియడ్ ఏవైతే అవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాయో ఇట్ ఈస్ బేసికలీ అజ్యూమ్ దట్ రూల్స్ ఏవైతే చెప్పాయో ఆ రూల్స్ అన్ని వీళ్ళు కంప్లై చేస్తూనే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారు అని బేసిక్ అజంప్షన్ అనమాట ఇన్వెస్టర్స్కి. అందుకని దిస్ రూల్స్ ఆర్ హెల్పింగ్ అస్, అదే చెప్తున్నారు. కన్సిస్టెన్సీ రిఫర్స్ టు కంపెనీస్ యూజ్ ఆఫ్ కంప్లయింగ్ ప్రిన్సిపల్స్ ఓవర్ టైమ్, ఓకేనా? అండ్ దెన్
Comparability provides for ability to review multiple companies' financials with guarantee that same set of principles are followed. అదే కదా మనం అనుకుంది. కంపారబిలిటీ అంటే ఏంటి? ఒక కంపెనీ ఇంకో కంపెనీని కంపేర్ చేసుకోవడానికి మనకి రూల్స్ హెల్ప్ అవుతాయి అన్నాం. విత్ ద అసంప్షన్ దట్ ఆల్ ద కంపెనీస్ ఇన్ ద కంట్రీస్ ఫాలో ద సేమ్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్. అర్థమైందా? డిడ్ యు గెట్? దెన్ hence such information is useful for the investors to analyze and extract useful information. సో ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడం వల్ల ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన డేటా తీసుకొని దే కెన్ ఏబుల్ టు మేక్ దేర్ డెసిషన్స్ విత్ ఈజ్. ఎందుకంటే సేమ్ డేటా ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ యూజ్ అనమాట. కంప్లీట్, కన్సిస్టెంట్ అండ్ కంపారబుల్. యు ఆర్ గెటింగ్ వాట్ ఈస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీన్? అని అర్థమైందా? Did you people get? Now we'll see. ఇప్పుడేం చూస్తున్నాం మనం? జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. వాట్ ఈస్ జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్? జనరల్గా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోదగ్గ రూల్స్ అన్నమాట. సో ఇట్ ఈస్ అ ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? గైడెన్స్ అన్నమాట. ఇట్ ఈస్ అ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అకౌంటింగ్. ఇట్ ఈస్ అ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ జనరలీ యాక్సెప్టెడ్ బై అకౌంటింగ్ బాడీస్ వరల్డ్ వైడ్. అంటే ఇక్కడ మనకి ప్రతి కంట్రీకి ఒక అకౌంటింగ్ బాడీ ఉంటుందంట. బాడీ, వాట్ ఈస్ అకౌంటింగ్ బాడీ? దట్ ఈస్ హెడ్ ఫర్ ఫ్రేమింగ్ ఆల్ ద టాపిక్స్ రిగార్డింగ్ అకౌంటింగ్. మనకి ఐసిఐ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, మన ఐసిఎంఐ కాదు. ఓకేనా? సో ఈ అకౌంటింగ్ బాడీస్ అన్నీ కూడా ఈ గ్యాప్ ఇచ్చినప్పుడు ఓకే చెప్పాయన్నమాట. ఈ గ్యాప్ మనకి మన కంట్రీలో ఆరిజిన్ అయిందా? నో. ఇట్ హ్యాస్ బీన్ గివెన్ బై యుఎస్ ఎన్జిఓ. యుఎస్లో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. దాట్ ఈస్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే దాని మెయిన్ ఏంటి? బిజినెస్ చేయడం కాదు. ఇట్ ఫ్రేమ్స్ దిస్ గ్యాప్. ఆ గ్యాప్ ఇచ్చి ప్రతి కంట్రీ అకౌంటింగ్ బాడీస్కి పంపించింది అనమాట. అన్ని అకౌంటింగ్ బాడీస్ కూడా ఓకే చెప్పాయి. బికాస్ ఇట్ స్ట్రీమ్ లైన్స్ ద ఇన్ఫర్మేషన్. అందరికీ ఈజీ చేసేస్తుంది కాబట్టి. సో గ్యాప్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ జనరలీ యాక్సెప్టెడ్ బై అకౌంటింగ్ బాడీస్ వరల్డ్ వైడ్. అందరూ ఒప్పుకుంటారు దీన్ని. And these are developed by Financial Accounting Standards Board, an independent private sector not-for-profit organization. This is who developed this GAP. GAP అనేది ఒక బోర్డు ఉంది, ఫినాన్షియల్ స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అని. that has developed all this accounting rules. మన ఎవ్రీ కంపెనీ ఎలాంటి రూల్స్, బేసిక్ అజంప్షన్స్ ఫాలో అవ్వాలి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అని. సో అవి డెవలప్ చేసి ఇట్ హ్యాస్ గివెన్ దెమ్ టు ద కంట్రీస్ అన్నమాట. Now these are introduced in order to meet globalization and liberalization of the economy. అంతే కదా నాన్న, ఫస్ట్ చేసేటప్పుడే తెలుసుకున్నాం కదా. కంపెనీస్ ఎక్స్పాండ్ అయిపోతున్నాయి. ఒక అబ్రాడ్ ఇన్వెస్టర్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ హీ హ్యాస్ టు నో వాట్ ఆర్ ద రూల్స్ వీ కంప్లై. అదే అక్కడ రూల్స్ ఇక్కడ రూల్స్ ఒకటి ఇలా చెప్పామనుకో, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ హిమ్. మళ్ళీ ఇక్కడికి వచ్చి మన దగ్గర సిఎస్సిఎంఏ క్లాసెస్ తీసుకొని దెన్ హీల్ రీడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని కష్టం అయిపోతుంది కదా. అందుకని అలా కాకుండా మీరు అక్కడ సీఏ చేసినా ఇక్కడ సీఏ చేసినా, అక్కడ సీఎంఏ అయినా ఇక్కడ సీఎంఏ అయినా అకౌంటింగ్ రూల్స్ ఒకటే ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? హీ కెన్ ఏబుల్ టు రీడ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఈజీలీ. అర్థమవుతుందా? నౌ దీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఆర్డర్ టు మీట్ గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్ ఆఫ్ ఎకానమీ. Now, GAAP provides uniformity, understandability, and consistency of accounting principles so that data produced by any country can be interpreted and understood in the same way by the users from any other country. ఇదేనా మనం డిస్కస్ చేసింది కూడా. ఈ రూల్స్ వల్ల ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయిందో యూజర్ ఫ్రమ్ అనదర్ కంట్రీ సేమ్ వాళ్ళ కంట్రీలో ఎలా అయితే ఉంటుందో అలానే ఇంటర్ప్రెట్ చేసి అర్థం చేసుకోవడానికి ఈ రూల్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. Okay. Then GAAP contains concepts, conventions, standards, procedures. విన్నారా కాన్సెప్ట్స్ అంటే ఏంటో? వాట్ ఈస్ కాన్సెప్ట్స్? అయింది కదా మన క్లాస్ ఆల్రెడీ ఒకసారి. విరాట్, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్? కాన్సెప్ట్ అంటే ఏంటి? అకౌంటింగ్ కాన్సెప్ట్ ఇస్ ఈవెన్ ఐ నో. వాట్ ఈస్ కాన్సెప్ట్? Concept. Nana, anyone from online? What is concept? Only convention. What is the meaning of convention? Normal dictionary meaning I am okay. What is meaning of convention?
పోనీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని విన్నారా? అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? ఓకే, ఐ టెల్ యూ. అండ్ కాన్సెప్ట్స్ అనేవి బేసిక్గా ఐడియాస్ అండి. సమ్వన్ మెసేజ్ మీ. ఎస్ మ్యామ్. వాట్ ఈస్ ఎస్ రా? యు నో వాట్ ఈస్ కాన్సెప్ట్? ప్లీజ్ టెల్ మీ. తేజస్వి. కాన్సెప్ట్ అనేది బేసిక్గా ఒక ఐడియా అన్నమాట. మనకి రూల్స్ ఇచ్చారు అన్నామా, ఈ రూల్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. మనకి కొన్ని ఐడియాస్ ఇచ్చారు గ్యాప్లో, కొన్ని ఐడియాస్ అన్నమాట. ఈ ఐడియాస్ బేసిక్ అజంప్షన్స్. మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు కదా, కాస్ట్ కాన్సెప్ట్, పీరియాడిసిటీ కాన్సెప్ట్, అట్లీస్ట్ విన్నారు కదా. ఎంటిటీ కాన్సెప్ట్ నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఎంటిటీ కాన్సెప్ట్ అని. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, ఇవన్నీ కాన్సెప్ట్స్, ఇవన్నీ బేసిక్ ఐడియాస్ అన్నమాట. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బేసిక్గా ఈ అజంప్షన్స్ తీసుకుని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాము. సో ఆ కాన్సెప్ట్స్ ఏవి ఇచ్చాయి? గ్యాప్ ఇచ్చింది. ఓకేనా. దెన్ కన్వెన్షన్స్ అంటే ఏంటన్నా? వాట్ ఈస్ కన్వెన్షన్? డిక్షనరీ మీనింగ్ వాట్ ఈస్ కన్వెన్షన్? ట్రెడిషనల్, పాతకాలం, ప్రొసీజర్. మనం జనరల్గా ఇప్పుడు ఫాలో అయ్యే ప్రొసీజర్ని కన్వెన్షన్ అంటాం అనమాట. సో వాట్ ఆర్ ద జనరల్ సమ్మన్ మెసేజ్ మీ జస్ట్ an idea about how to run a business can be said as a concept, right? It's an idea, అంతేనా తేజస్వి? రైట్. సో అలానే కన్వెన్షన్స్ ఇస్ ఇట్స్ అన్ ట్రెడిషనల్ ప్రొసీజర్ వాట్ అన్ అకౌంటెంట్ ఫాలోస్ ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అవి కూడా గ్యాప్లో ఇచ్చారంట. దెన్ వీ హ్యావ్ స్టాండర్డ్స్. ఎప్పుడైనా సపోజ్ ఐ టెల్ యూ ఎ రూల్. ఒక గ్యాప్లో ఒక రూల్ ఉంది, వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ వాల్యుయేషన్ని కాస్ట్ ఆర్ ఎన్ఆర్వికి మెషర్ చేయండి. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోయర్. అసలు కాస్ట్ ఎన్ఆర్వి ఇదంతా కాదు. క్లోజింగ్ స్టాక్ ఏమనుకున్నాం నాన్న? ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా మనం. వాట్ ఈస్ క్లోజింగ్ స్టాక్? ఇస్ ఇట్ ఎ ట్రాన్సాక్షన్ ఆర్ ఇస్ ఇట్ ఈవెంట్? ఈవెంట్ అంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరగడం తర్వాత మిగిలిపోయిన స్టాక్. ఈ స్టాక్ని ఎంతకు వాల్యూ చేయాలి? ఎంతకైతే పర్చేస్ చేసామో అంతకే వాల్యూ చేస్తాం, అంతే కదా. నేను 5 రూపీస్ పెట్టి 10 పెన్స్ కొన్నాను, 2 పెన్స్ మిగిలిపోయాయి. 2 into 5 10 రూపీస్ నా క్లోజింగ్ స్టాక్. కాకపోతే అది ఒకేసారి ఎప్పుడు ప్రైస్ అలానే ఉంటే ఓకే. మధ్యలో పెన్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఒకసారి అది 6 రూపీస్ అయింది, ఒకసారి 4 రూపీస్ అయింది. ఇప్పుడు ద ఇయర్ ఎండ్ ఏ వాల్యూకి మెషర్ చేయాలి నేను? 4 రూపీస్కా, 6 రూపీస్కా, 5 రూపీస్కా? ఎందుకు 4 రూపీస్కి? కానీ నాకు మిగిలిపోయిన పెన్ నేను 5 రూపీస్ ఉన్నప్పుడు కొన్న పెన్ను. నేను చెప్పానని చెప్తున్నానా? సో రూల్స్ ఏం చెప్తాయంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోయర్ అన్నది చెప్పాయి. మరి ఇందులో ఏ కాస్ట్ ఫాలో అవ్వాలి? స్టాండర్డ్. ఇన్వెంటరీస్కి ఒక స్టాండర్డ్ ఉంటుంది అనమాట, అకౌంటింగ్ ఫర్ ఇన్వెంటరీస్ అని. ఆ స్టాండర్డ్లో ఏం చెప్తారు? కాస్ట్ అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్. వన్ ఏంటి? యావరేజ్ కాస్ట్. మీరు ఇంకర్ అయిన ప్రతి అన్ని ప్రైజెస్ని యావరేజ్ తీసేసి యావరేజ్ ఎంతో ఫైండ్ చేయండి. దెన్ వాట్ ఎవర్ ద రిజల్ట్ దట్ విల్ బి యువర్ కాస్ట్. దెన్ ఫిఫో అని ఒక మెథడ్ ఉంటుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఫస్ట్ వచ్చిందో దాన్ని ఫస్ట్ సేల్ చేసేస్తాం, మిగిలిపోయిందంతా తర్వాత కొన్న స్టాక్ అనమాట. దాని ప్రకారం వాట్ ఈస్ ద కాస్ట్, అది దట్ ఆల్సో కమ్స్ అండర్ కాస్ట్. ఇంకో మెథడ్ ఉంటుంది లిఫోని, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ మూడిట్లో ఏదైనా చూస్ చేసుకొని that take that cost or NRV whichever is lower అని అకౌంటింగ్ స్టాండర్డ్ మనకి క్లారిటీ ఇస్తుంది అనమాట. సో కాన్సెప్ట్ ఒక రూల్ చెప్తే ఎక్కడైనా మనం చేసేటప్పుడు మనకి కొన్ని ఏరియాస్ అన్టచ్డ్ ఏరియాస్ ఉంటాయి, అవి పూర్తిగా డిస్కస్ చేయండి. వాటిని వైడ్ రేంజ్లో మనకి స్టాండర్డ్స్ చెప్తాయి అనమాట. ఇవన్నీ దేనిలో ఇచ్చారన్న? గ్యాప్ రూల్స్ ఇచ్చిందన్నాం కదా. అందులో ఒక రూల్ ఏంటి అంటే కంప్లై విత్ ద స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ని మళ్ళీ మనకి ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో అవన్నీ గ్యాప్లో ఉంటాయి. అండ్ దిస్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్, ఇవి మనం రేపటి క్లాస్లో విల్ లెర్న్ ఇట్. విల్ కంప్లీట్ ద క్లాస్ టుడే. ఇంకేమంటున్నాం? దీస్ ఆర్ కామన్లీ యాక్సెప్టెడ్ వేస్ అరౌండ్ ద వరల్డ్ ఫర్ రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఈ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ నాట్ ఓన్లీ ఫర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్,
రిపోర్టింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రెజెంటేషన్. ఎవరికి ప్రెజెంట్ చేస్తున్నాం? యూజర్స్ అందరికీ కూడా ఎలా రిపోర్ట్ చేయాలి అంటే, బ్యాలెన్స్ షీట్ ఉంది, బ్యాలెన్స్ షీట్ని మనకి ఇష్టం వచ్చినట్టు ప్రిపేర్ చేసేయచ్చా? నాకు నచ్చిన చోట అసెట్ పెట్టుకుంటాను, నచ్చిన చోట లయబిలిటీ పెట్టుకుంటాను. నో, వీ హ్యావ్ ఫార్మెట్స్. ఏది ఎక్కడ ఎలా ప్లేస్ చేయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి. ఫలానా బిల్డింగ్స్ ఒక 50 lakhs అని పెట్టాము. ఈ బిల్డింగ్స్లో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ రిపోర్టింగ్, ఇదంతా రిపోర్టింగ్ అనమాట. ఎక్కడ ఉన్నాయో చెప్పడం, ఎంత వాల్యూ చేశామో చెప్పడం, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఈ కామన్లీ యాక్సెప్టెడ్ ఈ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, నాట్ ఓన్లీ ఫర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్, ఎలా రిపోర్ట్ చేయాలి అని కూడా ఈ అకౌంటింగ్ రూల్స్ అనేవి చెప్తాయి అనమాట. దట్ ఈస్ వాట్ గివెన్ హియర్. దీస్ ఆర్ కామన్లీ యాక్సెప్టెడ్ వేస్ around the world for recording and reporting the financial information. Okay, these are followed by companies so that investors have consistency in analyzing the financial statements of a company. Already discuss chesam kada, consistent ga vallu maintain cheste it will be easy for them to analyze the financial statements and to make decisions, right? This is GAAP. So concepts, conventions and standards manam discuss chesam kada already. Let's see what is given here. Concepts refers to fundamental or logical basis, basic assumptions based on which transactions are recorded. Basic అంటే ఎలాంటి నార్మల్ అజంప్షన్స్ ప్లేస్ తీసుకొని మనం ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేస్తామో వాటిని కాన్సెప్ట్స్ అంటున్నాం. దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఐడియాస్ అనమాట, జనరల్ ఐడియాస్. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగితే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఇలానే ఆలోచిస్తారు, ఇండియన్స్ ఇలానే ఆలోచిస్తారు. దట్ ఈస్ గివెన్ ఇన్ కాన్సెప్ట్స్ అనమాట. Then conventions are the procedures, customs, traditions that are widely followed in interpreting the transactions. Transactions ni అర్థం చేసుకునేటప్పుడు ఏవైతే ఫాలో అవుతామో, వాట్ ఆర్ ద బేసిక్ అజంప్షన్స్ తీసుకుంటామో, దే ఆర్ కాల్డ్ కన్వెన్షన్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ టు డిఫైన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అన్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడేమో కదా మనం డిస్కస్ చేసాం, వాల్యుయేషన్ ఎలా చేయాలి అన్నప్పుడు ఎప్పుడైనా క్లాష్ వస్తే ఆ క్లాష్ ని ఇలా కాదు అని దానికి ఒక సొల్యూషన్ చూపించేది అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నమాట. పాస్ అవుతున్నా? ప్లీజ్ టెల్ మీ, అర్థమవుతుందా? Nana, what about you? You are getting? Nana, you people online? You are able to understand what I am telling? Yes, ma'am. Okay. So these are the generally basic components of GAAP. Chusara Nana, entity concept vinnara? You know what is entity concept? ఏమంటుంది ఎంటిటీ కాన్సెప్ట్? ఏంటన్నా? ఓనర్ అండ్ కంపెనీ ఆర్ సెపరేట్. మానిటరీ యూనిట్, వాల్యుయేషన్ ఆఫ్ మనీ, ట్రాన్సాక్షన్స్ మనం మీనింగ్ లో కూడా తెలుసుకున్నాం. అక్కడ ఏం తెలుసుకున్నాం? ఐడెంటిఫై యాక్టివిటీస్ ఓన్లీ ఇన్ మానిటరీ టర్మ్స్. అదే రూల్ కూడా చెప్తుంది అనమాట. టైం పీరియడ్, ఇప్పుడే కదా పీరియాడిసిటీ కాన్సెప్ట్. మ్యాచింగ్ ప్రిన్సిపల్, ఓ డెబిట్ ఓ క్రెడిట్ రెండు ఉండాలి మనం చేసే ట్రాన్సాక్షన్కి. దెన్ హిస్టారికల్ కాస్ట్ అప్రోచ్, వాల్యుయేషన్ చేసేటప్పుడు కాస్ట్ అప్రోచ్ ఫాలో అవ్వండి. దెన్ గోయింగ్ కన్సర్న్ ప్రిన్సిపల్, ఓవర్ ఇన్ఫనైట్ పీరియడ్ బిజినెస్ రన్ అవుతుంది, ఆ ఉద్దేశంతోనే మనం బిజినెస్ చేస్తాము. ఉద్దేశాన్ని మనం కాన్సెప్ట్ అంటాం, నథింగ్ బట్ బేసిక్ అజంప్షన్ అనమాట. అలా బేసిక్ అజంప్షన్స్ అంటే ఉద్దేశాలు. జనరల్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్ చూడగానే ఎలాంటి నార్మల్ గా మనం తీసుకుంటామో, ఆ కంపెనీ ఇలా చేస్తుంది, కంపెనీ ఓవర్ ఏ పీరియడ్ ఉంటుంది, అలాంటి బేసిక్ అసెంషన్స్ తీసుకుంటాము, అవే మన కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా? ఫుల్ డిస్క్లోజర్ ప్రిన్సిపల్, రెవెన్యూ రికగ్నిషన్, మెటీరియాలిటీ, ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ గ్యాప్ అనమాట. ఇవన్నీ రేపు ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ జనరలీ స్మాల్ ఎక్స్ట్రాక్ట్. ఇది మీకు యాక్చువల్గా అయితే అవసరం లేదు. నార్మల్గా గ్యాప్ అనేది ఆ కంట్రీకి కావాల్సినట్టుగా రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటుంది. ఇంటర్నేషనల్గా కూడా రూల్స్ ఉంటాయన్నమాట. మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ ఇచ్చింది, అయితే తర్వాత కొన్ని కంపెనీస్ వాటిని అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనకి సంబంధించినట్టుగా ఇస్తే, తర్వాత మనం అబ్రాడ్ కంపెనీస్తో కూడా మ్యాచ్ చేసుకోవడానికి ఇండియాస్ అని ఫారిన్ ఎంటిటీస్ ఏవైతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతాయో ఆ ఫ్లోలో మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ని కూడా చేంజ్ చేసి ఇండియాస్ అని ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. అవి నేషనల్ గ్యాప్ కింద వచ్చాయి. ఇంటర్నేషనల్ గ్యాప్ కింద అంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్గా అన్ని కంపెనీస్ ఏవైతే ఫాలో అవుతాయో ఆ గ్యాప్ అంతా ఇంటర్నేషనల్ గ్యాప్ కింద ఉంటుంది. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. మీరు అప్కమింగ్ క్లాసెస్లో, నాట్ అప్కమింగ్ క్లాసెస్, నెక్స్ట్ లెవెల్లో యూ విల్ లెర్న్ వాట్ ఇస్ దిస్. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ మీట్ టుమారో.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? Nana, you people, any doubts? No, ma'am. Tejashvi, Raviteja, Shravanti. Okay. Okay, Nana. That's all for today's class. We'll meet tomorrow. Okay? Yeah. Bye.